దీన్నే సందట్లో సడేమి అంటారు అని నాకు అనిపించింది. ఓ పక్కన అమెరికా తన H1B రూల్స్ అని స్ట్రిక్ట్ చేసి అమెరికన్ పీపుల్కి కొంచెం ఫేవర్ చేద్దాము, అమెరికా ఫస్ట్ అంటూ ఉంటాడు కదా ట్రంప్. సో ఆయన ఆ ప్రాసెస్లో భాగంగా H1B మీద చాలా రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. హడవడైపోయింది. ఇప్పుడు కామ్ అయింది. కొత్త సైకిల్స్లో ఇది అప్లై అవుతుంది, ఎక్కువ $1,00,000 అని చెప్పి చెప్తున్నారు. అది పక్కన పెడితే వీళ్ళేమో స్ట్రిక్ట్ చేసేస్తున్నారు ఇమిగ్రేషన్ రూల్స్. చైనా ఏమో పక్కన రూల్స్ రిలాక్స్ చేస్తోంది, కొత్త ఇమిగ్రేషన్ రూల్స్ తీసుకొస్తోంది. యాక్చువల్లీ వీసా అని కొత్తది ఒకటి రిలీజ్ చేస్తుంది. దీనికి అంత రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ రంగంలో మాకు నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కావాలి, మేము ప్రపంచంతో కలవాలనుకుంటున్నాం, కాబట్టి మా ఇమిగ్రేషన్ రూల్స్ మేము సులభతరం చేశాము, ఇక నుంచి చాలా విరివిగా నాలెడ్జ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, రండి మా దగ్గరికి, రండి బాబు, రండి మా దేశానికి, నాలెడ్జ్ ఎక్స్చేంజ్, ఉద్యోగాలు, చదువులకి రండి అని చెప్తోంది చైనా. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తే చూడండి.